వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన రాత్రికాలం అంతే నీ సన్నిధిలో మనం అందరిని భద్రపరుచుకొని ఆ దేవుడు మనకు ఒక మంచి దినాన్ని దయచేసి ఉదయకాలంలో మనం అందరం లేచి ఆ దేవుని పరిచర్లో పాల్గొంటున్న విధానాన్ని కూడా వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న విధానాన్ని కూడా ఆ దేవునికి వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈరోజు దేవుని వాగ్దానం, నీకు సహాయం చేయబడును నేనే. గొప్ప దేవుడు, ప్రతి విషయంలో దేవుడు మనల్ని, దేవుడు నమ్ముకున్న బిడ్డలను కనుక ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తానంటున్న గొప్ప దేవుడు. ప్రతి విషయంలో మనం ప్రార్థనలో మనం అడిగిన విధానానికి దేవుడు ప్రార్థనలో మనం ఏమైతే అడుగుతామో అవి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. చూసిందా? గొప్ప దేవుడు, అద్భుత కార్యుడు, ఆశ్చర్యకార్యుడు, మహింగల తండ్రి. నేను నువ్వు చెప్పినాను, నీకు తోడై ఉన్నాను. మనం ప్రతి పనులలో, ప్రతి విషయాలలో మనం ఉదయకాలం లేచి మొరపెడితే మనకి ఏమేమి కావాలన్నా, ఏ విషయాలు కావాలన్నా ఆ దేవునికి తెలుసు. కానీ మనం ప్రార్థించడం, మనం దేవుణ్ణి అడగటం, మనకి ఏం కావాలో మనకు చెప్తే ఆ దేవుడు భయపడవసరం లేదు. మీరు ఏ విషయంలో కూడా భయపడవద్దు, ఏ విషయంలో కూడా అధైర్యపడవద్దు. నేను మీకు తోడై ఉన్నాను, మీకు సహాయం చేస్తానని గొప్ప దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. మరి ఒక మంచి వాగ్దానాన్ని మనం చూద్దాం. నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లవు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైండదును. నువ్వు జలములలో పడి నడుచినప్పుడు నీకు నేను తోడైను. భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుస్తున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవాకు నేనే నీకు దేవుడను. నువ్వు అగ్నిలో కూర్చున్నా కానీ, అగ్నిలో చేతులు పెట్టినా కానీ, అగ్నిలో నిలబడ్డా కానీ నీకు ఏమి భయం లేదు. నీ దేవుడను నేనే అని ఆ గొప్ప దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ ఉదయకాలన ఈ దేవుడు మనకి మంచి వాగ్దానాలు ఇచ్చిన విధానాన్ని కూడా నీకు వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, యెహోవా తనను ప్రేమించే వారు అందరినీ కాపాడును. దేవుడు గొప్ప దేవుడు. మనం ప్రార్థన చేయాలి, మనం అడగాలి, మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మొరపెట్టాలి. కనుక ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి అనుసరించి దేవునిలో ఉందాం. ప్రతి కుటుంబం కూడా దేవుని అనుసరించి నడుచుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తప్పకుండా మనల్ని కాపాడుతాడు. కనుక మనం ఈ ఉదయకాలంలో దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి, మంచి శక్తినిచ్చి మనం ఈ ఉదయకాలంలో ఆరాధనలో పాల్గొంటున్న విధానాన్ని కూడా ఆ దేవునికి వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు, ఆయన్ని ఈ రెండు వాగ్దానాలు మనం ఎత్తి పట్టుకొని ప్రార్థనలో నడుచుకుందాం. ప్రార్థన. భూమిని, ఆకాశం, సర్వలోకం ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దగ్గర తండ్రి, ప్రభు అయిన గడిచిన రాత్రికాలం అంతా నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరుచుకొని ఈ ఉదయకాలం తండ్రి నీ వాక్యంలో ప్రభానైనా నీ వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. ఎవరైతే బిడ్డల ప్రభానైనా ఈ ఉదయకాలం రోకరించి కన్నీటితో నిన్ను ప్రార్థిస్తున్నారో ప్రభా, అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాల్లో మీరు తోడుగుండి ఆశించి కాపాడండి. అంటే బిడ్డలు ప్రతి పనులలో మీరే ముందుండి నడిపించండి ప్రభా నాయన. ప్రభా, ఏ బిడ్డలు ఏ అవసరాల నిమిత్తమై ప్రభా నాయన, ఏ ఆర్థికపరమైన సమస్యల విషయమై ప్రభా నాయన, ఏ ప్రభానైనా బిడ్డల చదువు విషయాలు అయితేనేమి ప్రభా, దాన్ని వారి ఆరోగ్య విషయాలు, అనారోగ్య విషయాలు ప్రభానైనా
బిడ్డలకు మీరు తోడుగా ఉండి ఆశ్రయించి వారి ప్రార్థనలు ఆలకించి వారి మొరలు మీరు విని ఎవరు ఏమేమి అడుగుతున్నారో ప్రభా వారికి సహాయం అందించగలరని వేడుకుంటున్నాను తండ్రి. నమ్మి ప్రార్థించిన వారి వల్ల నేను సహాయం చేశానని చెప్పిన నా గొప్ప దేగల తండ్రి. ఏ విషయంలో కూడా మీరు భయపడకూడి నేను మీకు యెహోవానని చెప్పిన నా గొప్ప దేగల తండ్రి. గొప్ప దేవుడు తండ్రి నాయన. నమ్ముట మీ వల్లనైతే సమస్తం సాధ్యమని నమ్ముతున్నాం తండ్రి. నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించి కాపాడండి తండ్రి ప్రభా నాయన. ఈ ఉదయం సాయంకాలం నీ సన్నిధిలో ప్రభా నాయన ప్రతి కుటుంబాన్ని భద్రపరచుకోండి. ఇదిగో యూట్యూబ్ ఛానల్లో ప్రభా నాయన ఎవరైతే బిడ్డలు వీక్షిస్తున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా మా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మా ఇరువురిని మీ సన్నిధిలో భద్రపరచుకోండి. మా ఇద్దరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసేయండి. మాకు చిన్న బిడ్డలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా నాయన. మా అమ్మ సంతానం కూడా దీవించి ఆశ్రయించండి. అలాగే షాప్ విషయంలో కూడా సహాయం దయచేయండి ప్రభా నాయన. గొప్ప దేవుడు నాయన. పొలం విషయంలో కూడా మీరే సాయం దయచేసి వారు దేన్ని ఎవరైతే దాన్ని ఆటంకపరుస్తున్నారో తండ్రి వారి హృదయాల కఠినపరిచి ప్రభా మా పొలాన్ని మాకు స్వాధీనపరచాలన్న బిడ్డలకు మంచి మనసును దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతోమంది పాస్టర్లు ప్రార్థిస్తున్నారు తండ్రి. పొలం విషయంలో సహాయం దయచేయండి. అలాగనే ప్రభా నాయన ఇంకా ఎవరెవరైతే ప్రభా ఏ సమస్యల్లో ఉండి ఏ ఇబ్బందుల్లో ఉండి ప్రార్థిస్తున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో యవ్వన బిడ్డల ప్రభానైనా దూరదేశాల్లో ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తాలు అయితేనేమి చదువు నిమిత్తం అయితే వెళ్ళి ప్రభా అక్కడ ఒంటరిగా ఉంటుండగా ప్రభా యవ్వన బిడ్డల ప్రభానైనా బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఆ బిడ్డలు మీ కాపుదాల్లో భద్రపరచుకోండి ప్రభానైనా. ఆ బిడ్డల ప్రభానైనా ఎలాంటి ఉడుదుడుకులు సమస్య లేకుండా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు తావిక ప్రభానైనా వారిని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగనే ప్రభా నాయన ఇదిగో ఎక్కడున్న ప్రభా బిడ్డలు నూతనంగా కాలేజీలో చేరి ఉన్న బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి. ఆ బిడ్డలు చదువు విషయంలో మీరు తోడుగునండి. ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులలో ఇంకా ప్రభా నాయన నీ వాక్యానుసారంగా బిడ్డలు నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభా నాయన ఉద్యోగాల నిమిత్తం అయితేనేమి ప్రభా నాయన ఆ బిడ్డలు చదువు విషయాలు అయితేనేమి ప్రభా నాయన ఆటంకాలు ఉన్నాయి ప్రభా అలాంటి బిడ్డలందరికీ మంచి ఉద్యోగాలు దయచేయండి. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. మొరలు మీరు వినండి ప్రభా వారికి ఉద్యోగాలు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఈ ఉదయకాలంలో ఎంతమంది అయి ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తమై ప్రయాణాలు అవి వెళ్తున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ ప్రభా వాళ్ళు ఎక్కడైతే చేరే వాళ్ళు గమ్యస్థానం చేరి సురక్షితంగా మళ్ళీ ఇంటికి వచ్చేలాగా ప్రభానైనా వారికి మీ కాపుదల్లో భద్రపరచుకోండి. బిడ్డలకు ఎలాంటి ఇరుకు ఇబ్బందులు సమస్యలు లేకుండా కాపాడండి. అలాగే మా సంఘాలన్నిటిని మీరు దీవించి ఆశ్రయించండి. వృద్ధాప్యంలో ఉన్న పాస్టర్ల మీద దీవించండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారిని వృద్ధాప్యంలో ప్రభానైనా మీరు వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభానైనా. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా నీ వాక్య పరిచయం జరుగుతుందో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి తండ్రి. అలాగే నీ వాక్యం చెప్పే విధానంలో మాలో మార్పును దయచేయండి. మాకు వాక్యం చెప్పని రావట్లేదు తండ్రి. నీ చిత్తం ఉంటే మా నోటిని మీ బోరుగా వాడుకునండి ప్రభానైనా. మంచిగా వాక్యం చెప్పే విధానంలో మంచి మార్పును దయచేసి నీ వాక్య పరిచర్లో ప్రభా నీ చిత్తమై ఉంటే ప్రభానైనా నీ కృపలో ప్రభానైనా నీ వాక్యంలో ప్రభానైనా మేము చెప్పి ప్రభా మంచిగా నీ వాక్య పరిచయం చేసుకుంటాక బాబా మమ్మల్ని వాడుకోగలరని వేడుకుంటున్నాం తండ్రి ప్రభానైనా. అడుగుడి ఇవ్వబడిన తట్టుడి తీయబడిన సెలవిచ్చిన గొప్ప దయాలు తండ్రి. ఏది మేము అడుగువారమే కానీ ప్రభా బలవంతం తీసుకున్న వారం కాదు కనుక ప్రభా నీ చిత్తం ఉంటే ప్రభా అడుగు ప్రతి వారికి ఇచ్చిన సెలవిచ్చిన గొప్ప తండ్రి. ఈ వాక్య పరిచయం చేయటానికి మీరు మాకు సహాయం దయచండి. ఈ వాక్యంలో ఎవరైనా తప్పిదాల దోషంలో ఉన్నా క్షమించండి ప్రభానైనా. అలాగే ప్రభా యూట్యూబ్ ఛానల్ను ప్రభా నూనంతలుగా దీవించి ఆశ్రయించి కాపాడి ప్రభా మమ్మల్ని మా కుటుంబంలో ప్రభా మా ఎవరు మీరు దీవించండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయగలరు. మేము ప్రతి పనులలో మీరు తోడుకుండా ఆశ్రయించి కాపాడగలరు. మాలాగా ఎంతమంది బిడ్డలు అయి ప్రభానాన్ని వృద్ధాప్యంలో నేను నడుచున్నారో తండ్రి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని ప్రతి సంఘాన్ని ప్రతి పాస్టర్ని ప్రభానైనా మా గురించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశించి కాపాడాలి. మా ప్రభుత్వం కుమారుడిని పేరు వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. చూడండి యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబం గురించి ప్రార్థించండి. మీ గురించి కూడా మేము ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కళ్ళు 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా దీవించబడాలని మీరు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.